వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా, మెదక్. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్, ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకుండా తాత్పర్యం చేసిందని, వెంటనే నూతన ప్రభుత్వం అర్హులైన వారికి మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ కురవి మండల సమితి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలనే డిమాండ్తో పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించి కార్యాలయ సూపరింటెండెంట్కు వినతి పత్రాన్ని అందజేసి ఈ సందర్భంగా నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత 8 ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వారికి మంజూరు చేయకుండా ఉండడం వలన అనేక సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాలకు అందకుండా పోతున్నాయని, పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వకపోవడం వలన అనేక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని, ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధరణి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాటుపై త్వరితగతిన ప్రభుత్వం దృష్టి సాధించాలని, గత ప్రభుత్వంలా కాకుండా సంక్షేమ పథకాలను పేదలకు అందే విధంగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని నూతన ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్, మండల కార్యదర్శి కరణం రాజన్న, బుర్ర సమ్మయ్య, తురక రమేష్, బుడమ ఎంకన్న, దూదికట్ల సారయ్య, కొరియాల వీరయ్య, బూర్గుల కృష్ణ, పద్మావతి, జానకి, కందుల మల్లమ్మ, బాదావత్ రాధ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యం లోపల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నటువంటి నినాదంతోనే ఈరోజు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగానే సిపిఐ కురవి మండల సమితి ఆధ్వర్యం లోపల పార్టీ నియోజకవర్గ కార్యాలయం నుండి పేదల చేత ప్రదర్శనగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన గత 10 సంవత్సరాల లోపల మనం కనుక చూసినట్టయితే 1-2 సంవత్సరాలు మినాయిస్తే 3వ సంవత్సరం నుంచి పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఆసరా పెన్షన్లను రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 57 సంవత్సరాలకి ఆసరా పెన్షన్లను వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తానని నినాదించి అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కొత్త పెన్షన్లను ఇవ్వకుండా, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లను ఇవ్వకుండా ఆయా ఊళ్ళల్లో అక్కడో ఇక్కడో ఇవ్వడం తప్ప పేదలు అనేక సంవత్సరాలుగా వేరు కుటుంబాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వకపోవడం, ఆసరా పెన్షన్లు 57 సంవత్సరాలకే ఇవ్వకుండా కొత్త ఆసరా పెన్షన్లకు ఆ వెబ్సైట్లను ఓపెన్ చేయకుండా ఉండడం, ఇంటి స్థలాల మాట దేవుడెరుగు, ఏ గ్రామం లోపల కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు. కానీ నూతన ప్రభుత్వాన్ని గత 7 నెలల క్రితం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంక్షేమ పథకాలను త్వరగా అమలు పరచాలని మనం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం.